హెబ్రీ పుస్తకం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. నేను చక్కటి మాట చెప్తాను, నా మాటలు ముగించగానే మీరు గట్టిగా ఆమెనని చెప్పాలి. అలా చెప్పగలగాలి అంటే నా వైపు చూస్తూ మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఒక్క 10-15 నిమిషాలు చాలా ప్రాముఖ్యమైన కొన్ని మాటలు చెప్తాను, విన్నారా? నన్ను చూస్తా వినండి. మోషే ఒక గుడారమును అమర్చబోయే సమయం అది. గుడారం అంటే దేవుని మందిరం. గుడారం అంటే దేవుని మందిరం. వినాలి, గుడారం అంటే దేవుని మందిరం. ఆ దేవుని మందిరాన్ని కట్టబోయే సమయంలో దేవుడు మోషేకి ఏమని ఆజ్ఞాపించాడంటే, ఈ గుడారము నీకు నచ్చినట్లుగా కట్టకు, నేను చెప్పినట్లుగా కట్టాలి అన్నాడు. హలో, వింటున్నారా? గుడారము మనకు నచ్చినట్లుగా కట్టొద్దు, ఆయన చెప్పినట్లుగా కట్టాలి. అందరి మాట చెప్పాలి కండి, అందరి మాట నా వెనక చెప్పండి. గుడారము మన ఇష్టముగా కట్టొద్దు, ఆయన చెప్పినట్లుగా కట్టాలి. గుడారం అంటే దేవుని మందిరం. ఇప్పుడు దేవుని మందిరం మన ఇష్ట ప్రకారం కట్టాలా, దేవుని మాట చెప్పిన కట్టాలా? నేను ఒక మంచి మాట చెప్తాను, మీకు నచ్చితే గట్టిగా ఆమెను చెప్పాలి, ఓకేనా? మోషే తన ఆలోచన తలంపులన్నీ ప్రక్కన పెట్టి ఆ గుడారాన్ని, ఆ మందిరాన్ని దేవుని మాట చెప్పున కట్టాడు గనుక ప్రచండమైన మహిమతో గుడారంలోనికి దేవుడు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు చరిత్ర చూడండి. అరణ్యములో గుడార నిర్మాణము చేసి దాన్ని ప్రతిష్ఠించిన మరుక్షణం, ప్రతిష్ఠించుచుండగానే ప్రభు భయంకరమైన మహిమతో, ఎవరు నిలవలేనంత మహిమతో దేవుడు ఆ గుడారములోనికి దిగి వచ్చేశాడు. పిల్లరా, మీకు మంచి మాట చెప్తాను. ఈ మాట మీ గుండెల పైన చెరగని పచ్చబొట్టు మాదిరిగా ముద్ర వేసుకోండి. అదేమిటంటే, మందిరం కట్టడం గొప్ప విషయం కాదు, ఆ మందిరములోనికి దేవుని మహిమ దిగి రావాలా. హల్లెలూయా. ఈరోజు చాలా మందిరాలు మన చుట్టూ కనబడుతున్నాయి, విన్నారా? రాజకీయాలు జరిగే మందిరాలు ఉన్నాయి, పెద్దరికాలు జరిగే మందిరాలు ఉన్నాయి, పెద్దలు ఏలుబడి చేయ మందిరాలు ఉన్నాయి, పాపము జరిగే మందిరాలు ఉన్నాయి, గొడవపడే మందిరాలు ఉన్నాయి, సంపాదించుకునే మందిరాలు ఉన్నాయి, విన్నారా? ఘనత పొందిన మందిరాలు ఉన్నాయి. కానీ దేవుని మహిమ ఉన్న మందిరాలు చాలా తక్కువ. మన కంటికి అది మందిరం కనబడచ్చేమో, కానీ గుర్తుపెట్టుకోండి, అన్ని మందిరాల్లో దేవుని సంచారము ఉండదు. అలా ఎలా చెప్పగలరు? గుడి కట్టేదే దేవుని కొరకు కదా. గుడి కట్టేది దేవుని కొరకు కాదు. గుడి గోడల్లో దేవుడు నివాసము చెయ్యడు. 4 గోడల మధ్య ఉండే దేవుడు కాదు, గుడిలో నివాసం చేసే దేవుడు ఆయన. ఈ మందిరాలు దేని కొరకు అంటే, మనము కూడుకొని ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని మహింపరచడానికి తప్ప దేవుడు నివాసం చేయడానికి కాదు. వింటున్నారా? నా మాట చాలండి. మీకు ఆధారంగా బైబిల్ నుంచి ఒక సందర్భాన్ని చూపిస్తాను. మీరు ఇప్పుడు తీబాకండి, నా వైపు చూస్తుండండి. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉంది, దాని పేరు లవోదికయ. ఏ సంఘం అది? లవోదికయ సంఘం. మీకు అర్థం కావడం చెప్తాను. లవోదికయ సంఘం వాళ్ళంట బాగా పాటలు పాడతారంట, బాగా ఆరాధన చేస్తారంట, చక్కగా ప్రభుని గణపరుస్తారంట. అసలు వాళ్ళు వాయిద్యాలు వాయిస్తుంటే, వాళ్ళు పాటలు పాడుతుంటే, వాళ్ళు ఆరాధన చేస్తుంటే ప్రజలు కొన్ని నిమిషాలు మైమరిచిపోయే వాళ్ళంట. అంతటి ఆరాధన, చాలా విస్తారమైన జనం. అయితే ఆ లవోదికయ మందిరములో జరిగే ఆరాధన చూడాలని ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. ఆ మందిరంలో ఆరాధన చూడాలని ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. తీరా వెళ్ళి చూస్తే తలుపులు వేసున్నాయి, కిటికీలు వేసున్నాయి. ఎటువైపు నుంచి అయినా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా కూడా లోపలికి వెళ్ళే అవకాశం దొరకట్లా. అమ్మ వింటున్నారా? ఒకవేళ మీరు విన్నట్టుగా కనబడితే మిమ్మల్ని లేపి నిలబెట్టి అడుగుతాను. సమాధానం చెప్పలేదు అనుకో, సింపుల్గా ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతాను.
ఈ ఎండలో కూర్చొని నేను చెప్పడం దండగా, మీరు కూర్చోవడం దండగేగా. ఏదొక్కసారి మంచి బిడ్డలందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ జరుగుతున్న ఆరాధన చూడడానికి వెళ్ళాడు ఒక వ్యక్తి. వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా ఉంది పరిస్థితి చెప్పాలి. ఎలా ఉంది పరిస్థితి? అక్కడ తలుపులు వేస్తున్నాయి, కిటికీలు వేస్తున్నాయి, అసలు లోపలికి వెళ్ళే అవకాశమే లేదు. అయ్యో, లోపల మంచి ఆరాధన జరుగుతుందంట, భలే పాటలు పాడతారంట, బాగా ఆరాధన చేస్తారంట, చూడాలని ఆశతో వస్తే వీళ్ళు తలుపులు వేసుకున్నారు, కిటికీలు వేసారు, ఏంటబ్బా అని ఆ చర్చ చుట్టూ తిరుగుతా ఉన్నాడంట. ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? చర్చ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. ఇంతలో ఒక వ్యక్తి చర్చ నుంచి బయటకు వచ్చాడు. ఏంటి గుడి తిరుగుతున్నావేంటి, ఏంటి పని, నీకే పని ఏంటంటే, కాదయ్యా, నేను పలానా ఊరు నుంచి వచ్చాను, మీ చర్చిలో బాగా ఆరాధన జరుగుతుంట కదా, మీ చర్చిలో పాటలు బాగా పాడతారంట కదా, మీ చర్చిలో వాయిద్యాలు బాగా వాయిస్తారంట కదా, అది చూడడానికి వచ్చాను అన్నాడంట. కుదరదు, లోపల ఎవరికి వెళ్ళడానికి స్థలం లేదు, చర్చ్ ఫుల్ అన్నాడంట. ఏం చేయాలో అర్థం కాక కాస్త ముఖం దిగాలుగా పెట్టుకొని దుఃఖంతో వెళ్ళిపోతా ఉంటే ఈ వ్యక్తికి డౌట్ వచ్చింది. ఇంతకు ఎవడబ్బా ఇతడు చర్చ్ చుట్టూ తిరిగి లోపల రావడాన్ని, ఇక్కడ జరిగే ఆరాధన చూడాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎవరబ్బా అని మెల్ల పిలిచి, ఇంతకీ నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు, నీ పేరేంటి అన్నాడు. హలో, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు, నీ పేరేంటి అంటే ఆయన అన్నాడంటే, నా పేరు యేసు ప్రభు అన్నాడంట. ఏమన్నాడమ్మా? హలో, మీకేమైనా అర్థమైందా? వీళ్ళు లోపల ఎవరిని ఆరాధిస్తున్నారు? లోపల లవోదికీయ సంఘం చర్చి లోపల తలుపులు కిటికీలు వేసుకొని ఎవరిని ఆరాధిస్తున్నారు? యేసయ్యను అనడి గట్టిగా. కానీ యేసయ్య ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? బయట ఉన్నాడు. అంటే ఆరాధన చేస్తున్నారే గాని యేసు ప్రభుకే లోపలికి వెళ్ళే అవకాశం లేదు. అప్పుడు యేసు ప్రభు లవోదికీయ సంఘంతో అంటాడు, లవోదికీయ సంఘమా, నేను లేని ఆరాధన మీకెందుకు? నేను లేని స్తోత్రాలు, నేను లేని పాటలు, నేను లేని వాయిద్యాలు మీకెందుకు? అందుకే ఆ సంఘముతో ప్రభు ఏమంటాడు తెలుసా? ఇదిగో తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరములు విని తలుపు తీసినలా నేను అతడు నాతో కలిసి భోజనము చేయడు. విన్నారా? ఇప్పుడు లవోదికీయ సంఘం వారు బాగా ఆరాధన చేస్తున్నారా లేదా? హలో, నోరైనా తెరవండి, తలకాయలైనా ఊపండి. ఏమీ చేయకుండా మౌనంగా ఉంటే ఉన్నారో పోయారో నాకు అర్థం కావట్లా. ఇది మంచులందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా మాటకి అర్థమవుతుందా? లవోదికీయ సంఘం వారు ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ యేసు ప్రభు అక్కడ లేరు. హలో, యేసు ప్రభు అక్కడ లేడు అనడి గట్టిగా. యేసు ప్రభు అక్కడ లేరు. ఇప్పుడు మనకి యేసు ప్రభు ఉన్న మందిరం కావాలా, యేసు ప్రభు లేని మందిరం కావాలా? గట్టిగా చెప్పాలి. గౌన్లు వేసుకునే మందిరాలు కాదు, జనాలు పోయే మందిరం కాదు, బిల్డింగ్లు ఉన్న మందిరాలు కాదు, గంటలు ఉన్న మందిరాలు కాదు, చీరలు ఉన్న మందిరాలు కాదు. విన్నారా? ధనవంతులు వచ్చే మందిరాలు కాదు, కార్లు బైక్లు వచ్చే మందిరాలు కాదు. మనకి ఏ మందిరం కావాలి? యేసయ్య ఉన్న మందిరం మనకు కావాలా? యేసయ్య ఉన్న సేవ మనకు కావాలా? ప్రైజ్ ది లార్డ్. అయితే యేసయ్య ఏ సేవలో ఉంటాడు? ఏ మందిరంలో ఉంటాడు ఆయన? హలో, ఇందాకే వాక్యం చదువుకున్నాగా. యేసయ్య ఎక్కడుంటాడు? ఏ మందిరం ఉంటాడు? ఏ మందిరము ఆయన మాట చొప్పున కట్టబడుతుందో. మీరు ఆమెను చెప్పాల్సిన మాటే. హల్లెలూయా. స్టేట్మెంట్ చెప్తాను మీకు, ఆమెను చెప్తా ఉండండి. ఏ దైవజనుడు అసలు నీ సీడు కనబడకుండా వెళ్ళిపోయాడు. మేము వచ్చేది ఆయన కొరక, మంది కొరక? హల్లెలూయా. అదేదో మాకు ఇలా కూర్చొని స్తోత్రం చెప్పండి, మేము రోడ్డు మీద కూర్చోవాలంగా. అసలు అయ్య గారు ఇక్కడ పెళ్లి కొడుకు లేని పేరెంటలా ఉంది ఇక్కడ. స్తోత్రం. ఈయనకి సేవ కూటం కన్నా ఎక్స్ట్రాక్ట్ ఎవరి కొరకు వచ్చింది? మేము కూసా. స్తోత్రం. అడిగి సార్, మంచులను స్తోత్రం చెప్పండి. మీరేమనుకోకండి, మీకు సేవ కూడా కానీ మాకు పిల్లోడుగా. స్తోత్రం. నాయకులంగా తండ్రులంగా వచ్చాం కాబట్టి మేము గద్దించే అధికారం మాకు ఉంది. నేను పిలిచాను కదా, మీరు అరే అన్నారా, తలగా తీసేస్తాడు దేవుడు, జాగ్రత్త. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఏ మందిరము దేవుని మాట చొప్పున కట్టబడుతుందో, ఆమేనండి. ఏ సేవ దేవుని మాట చొప్పున జరుగుతుందో, ఏ సేవకుడు దేవుని ఇష్ట ప్రకారంగా సేవ చేస్తాడో, ఏ విశ్వాసులు దేవుని మాట చొప్పున బ్రతుకుతారో, వాళ్ళ మధ్యలో దేవుని మహిమ దిగి వస్తుంది.
ప్రైజ్ ది లార్డ్. నేను స్టేట్మెంట్ చెప్తాను, దేవుని మాట చొప్పున జరగాలని. ఏమనాలి? మీ సౌండ్ వినపడాలి, అందరు గట్టిగా చెప్పాలి. ఓకేనా? దేవుని మాట. నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు సమాధానంగా ఈ మాట అందరు గట్టిగా చెప్పాలి. ఏమని చెప్పాలి? దేవుని మాట చొప్పున చేయాలి అని గట్టిగా. దేవుని మాట చొప్పున. ఆ మందిరములో దేవుని మహిమ దిగి రావాలంటే దేవుని మాట చొప్పున చేయాలి. ఆ మందిరము దేవుని ప్రసన్నతో నింపబడాలంటే, దేవుని మాట చొప్పున. విశ్వాసులు రావాలంటే, దేవుని మాట. సంఘం సిద్ధపడాలంటే, దేవుని మాట. ప్రభు ఆ మందిరంలో ఉండాలంటే దేవుని మాట చొప్పున. హల్లెలూయా. గుడారం అంటే మందిరం, గుడారం అంటే సేవ, గుడారం అంటే పరిచర్య. అంతకంటే ఒక అద్భుతమైన మాట చెప్పనా? ₹1,00,00,000 మాట చెప్తాను. ఈ మాటకి మీరు గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆ గుడారం ఎవరో కాదు, నువ్వు నేనే. హల్లెలూయా. ఈ గుడారమైన మన జీవితంలోనికి దేవుడు రావాలంటే మనం ఎవరి ఇష్ట ప్రకారం జీవించాలి? నాకు నచ్చిన బట్టలు వేసుకుంటాను, నాకు నచ్చిన తిండి తింటాను, నాకు నచ్చిన చీర కడతాను, నాకు నచ్చిన సొక్కా వేసుకుంటాను, నాకు నచ్చిన హెయిర్ స్టైల్ చేస్తాను, నాకు నచ్చినట్లుగా బతుకుతాను, నాకు నచ్చినట్లుగా మాట్లాడతానంటే నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అన్నాం అనుకో, యేసుప్రభువులో ఉంటాడా? ఉండడు కదా. వింటున్నారా? ఉండడుగా. ప్రభు ఉండాలి. ప్రభు నివాసం చేయాలంటే ఆ గుడారము దేవుని మాట చొప్పున జరగాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, మోషే ఆ గుడారము కట్టేటప్పుడు తన ఇష్ట ప్రకారంగా ఎక్కడ కూడా ఆ కార్యాలు చేశాడా? అబ్బా, ఈ ఒక్క డిజైన్ నాకు నచ్చింది సార్, పాస్టర్ ప్రభువా, యేసయ్యా దేవుడా, ఈ డిజైన్ నాకు నచ్చింది, ఈ డిజైన్ ఇక్కడ పెడితే బాగుంటుంది, నాకు ఎందుకో దీని మీద మనసు పుట్టింది, ఇది పెడతానన్నాడు ఇక్కడ మోషే. హలో, కొంచెం గట్టిగా. వచ్చే బిడ్డలు వచ్చి వాళ్ళు కూర్చుంటారు, మీరేం వాళ్ళ వైపు చూడాల్సిన పని ఏమి లేదు. వింటున్నారా? ప్రస్తుతం ఈ సమయానికి నేనే హీరోని కాబట్టి అందరు నన్నే చూడాలా. ఇటువంటి గుడ్లు మెలకలు తిరిగినాయా? స్తోత్రం. మంచులందరూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పోనీ మీకు చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఈ వ్యక్తికి చదువు రాదు, సంధ్య రాదు, చదువుకోలేదు, ఏం చేయాలో తెలియదు కాబట్టి నీ పేరు జోసెఫ్, నీకు తొందరగా బుర్ర పనిచేయదు కాబట్టి నువ్వు ఇలా చెయ్యి అని చెప్పడంలో న్యాయమేగా. ఎందుకంటే ఇతనికి ఏది లేదు. చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈయనకి బాగా చదువు ఉంది. ఏం పేరు? మీ పేరు? రోషయ్య గారికి బాగా చదువు ఉంది, డిగ్రీ చదివేసి. ఈయన చెప్పడం అవసరమా? హలో అమ్మా, ఏంటి నన్ను చూడరంటే మీరు ఏదో పని చేస్తున్నారు అక్కడ, నన్ను ఏమైనా సహాయం చేయమంటారా? స్తోత్రం. చెప్పండి. ఈయనకేం లేదు, చదువు లేదు. చెప్పాలి గట్టిగా. ఈయనకి మనం ఆలోచన చెప్పాలి, ఎందుకంటే తొందరగా చదువు లేదు కాబట్టి, తొందర బుర్ర పనిచేయదు కాబట్టి చెప్పాలి. ఈయనకేముంది? బాగుంది. ఈయన చెప్పడం అవసరమా? కొంచెం గట్టిగా. అవసరం. ఇప్పుడు మోషే చదువు లేనుడు కాదు. మోషే ఎవరు? బాగా చదువుకున్నాడు. మోషే ఎంత చదువుకున్నాడు తెలుసా? ఆయన డిగ్రీలు అయితే బైబిల్లో లేవు, కానీ ఆయన చదువుకున్న చదువుల గురించి బైబిల్లో ఏమో తెలుసా? సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు సింపుల్ గా అర్థం కాడని చెప్తాను. తమ్ముడా, ఏం చదువుకున్నావు అంటే ఇంజనీరింగ్ అంటాడు. ఇంజనీరింగ్ కానీ ఒకే రంగంలో, అయితే మెకానిక్ లో, లేకపోతే ఎలక్ట్రానిక్స్ లో, లేదా కంప్యూటర్ లో. కానీ మోషే అట్లా కాదు. ఆయనే ఎలక్ట్రానిక్ ఇంజనీర్, ఆయనే మెకానికల్ ఇంజనీర్, ఆయనే సివిల్ ఇంజనీర్, ఆయనే ఆర్కిటెక్చర్ ఇంజనీర్, అన్ని రంగాల్లో ఆరితేరి చదువుకున్నవాడు. అయినా దేవుడు ఏమంటున్నాడు? హలో, నీకు జ్ఞానం ఉంది కదా, నీకు తెలివి ఉంది కదా, నీ తెలివి జ్ఞానాన్ని మూటగట్టి పెట్టబాక. అక్కడ నీ తెలివి పనికిరాదు, నీ జ్ఞానం పనికిరాదు. దేవుని పని జరగాలంటే నీ తెలివితో చేస్తే కుదరదు. నీ తెలివిని పక్కన పెట్టు, నీ జ్ఞానాన్ని మూటగట్టి పక్కన పెట్టు. నువ్వు చేయాల్సిన ఒకే పని నేను చెప్పినట్టు నువ్వు చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే సేవకి మన జ్ఞానము పనికిరాదు అనండి గట్టిగా. సేవకు మన జ్ఞానము, అందరు చెప్పాలి, సేవకు మన జ్ఞానము, మన బలము, మన తెలివి, మన డబ్బు, అసలు మనమే. అది ఏం మంచితనం ఉందని దేవుడు సేవ మనకు అప్పగించాడండి. స్తోత్రం. ఏమండి, పట్టుమని పావుగంట సేపు కూడా నిలబడే ఓపిక లేని మనిషిని బలహీనత, వెన్నుపూస ఆపరేషన్ అయింది. నా మెడను కోసేసి, ఈ మెడను సగం కోసి తలకాయ చెరిపి ఈ వెన్నుపూసలో నుండి 2 ఎముకలు తీసి 2 స్టీల్ ప్లేట్లు పెట్టారు. మెడలో 4 స్క్రూలు ఉన్నాయి. పావు గంట కంటే ఎక్కువసేపు నిలబడితే కాళ్ళు తిమ్మిరకి పడిపోతారు.
ఇలాంటి వంకర తింపర వంపు దింపుల్లో నేను నడవలేను. ఇతని సహాయం ఉంటే తప్ప ఏం చేయలేను. ఏదైనా మంచి భోజనం బాగా చూడడానికి చాలా రుచికరంగా ఉంది, చూడడానికి ఆకర్షణీయంగా ఉందని పొరపాటున ఒక్క ముద్ద ఎక్కువ తిన్నదంతా బయటకు వచ్చేసే పరిస్థితి. ఏ మంచితనం ఉందని సేవ అప్పగించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. టీవీలో చూడండి, సూట్లు బూట్లు వేసుకొని మంచి మేకప్ వేసుకొని నల్లగా ఉన్నాడు, కాస్త తెల్లగా అయిపోయి వాడికి వెంట్రుకలు తెల్లబడిన వెంట్రుకలు కనబడనీయకుండా వాటికి బాగా రంగేసేసి, ఇంకా మా పెళ్లి కాలేదు, మాకు సంబంధాలు కావాలన్నట్టుగా 70 ఏళ్ల వయసులో కూడా రంగులు వేసుకుంటా వాక్యం చెప్పే దుర్మార్గులు లేరా? స్తోత్రం. అలాంటి గొప్ప వాళ్ళని గణనలు పక్కన పెట్టి దేవుడు మాకెందుకు అప్పగించాడు? దేవునికి జ్ఞానముతో పని లేదు, జ్ఞానముతో దేవుని పని జరగదు. దేవునికి తెలివి గల్లోళ్ళు కాదు. నేను మంచి మాట చెప్తాను, ఆమె అంటారా? సిద్ధంగా ఉండండి. దేవునికి జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, బలము కలిగిన వాళ్ళు కాదు, డబ్బు కలిగిన వాళ్ళు కాదు. ఆయనకి ఎవరు కావాలంట? మాట వినేవారు ఆయన కావాలా? ఎవరు కావాలంటమ్మా? కొంచెం గట్టిగా. ఏంటో కొంచెం నోరు తెరవట్లేదు. హల్లెలూయా. ఇంతకీ భోజనాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? స్తోత్రం. ఏం కంగారు పడకండి, మీ బలమంతా మూట కట్టి పెట్టుబడి పెట్టండి, పోయేటప్పుడు వడ్డీతో సహా తీసుకొని పోండి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడుతూ సమాధి చెప్పగలిగితే మీ కడుపు నిండా భోజనం దేవుడు పెడతాడంట. అయినా మాట్లాడతలేరేంటి? హల్లెలూయా. నన్ను కింద కూర్చోగలిగిన పిల్లలు వచ్చి కింద కూర్చోండి. ఇలా వచ్చేసి పిల్లల్ని కూర్చొని పెద్దోళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళ కుర్చీలు బట్టి కింద కూర్చోగలిగిన వారు వచ్చి చక్క కింద కూర్చుంటే ప్రభుని గౌరవించిన వాళ్ళు అవుతారు. మీరు దా బిడ్డ ముందుకురా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇలా వచ్చేసే, ముందుకు వచ్చేసే బిడ్డ. ఇక్కడ వచ్చి కూర్చుంటే మీకు కూలగాలు దొరుకుతుంది ఇక్కడ హ్యాపీగా. తమ్ముడు ఇటు జరిగినాడు, కొంచెం ఎండలో కూర్చున్నాడు. దా బిడ్డ, వెరీ గుడ్. ఇలా వచ్చే బిడ్డ, మీ వాడికి చల్లగాలి కూడా వస్తుంది. స్తోత్రం. రైట్. ఏదొకసారి దేవుని బిడ్డలు మాత్రమే, అందరు కాదండో, అందరు కాదు, దేవుని బిడ్డలు మాత్రమే కుడి చేయి పైకెత్తి స్తోత్రం చెప్పండి. అందరు కాదంటే మళ్ళీ అందరు లేపారేంటి చేతులు? దేవుని బిడ్డలు మాత్రమే చేయి పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి, దేవుడికి ఎవరు కావాలంట? డబ్బున్నోళ్ళ, బలమున్నోళ్ళ, ఆ జ్ఞానం ఉన్నవాళ్ళ? ఎవరు కావాలంట? దేవుని మాట వినేవారు కావాలి. చెప్పండి, ఎవరు కావాలంటమ్మా? ఒక్కసారి మీరు సమాధానం చెప్పండి. మీరు అంతా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళేనా? నమ్ముకోకుండా చర్చికి వస్తాం, అయ్యాను అడిగే మాట ఎట్లా ఉంది అన్నట్టు చూస్తున్నారు నన్ను. ఏదో అడిగాను అనుకోండి, పెద్దోళ్ళు సమాధానం చెప్పొచ్చు, పెద్ద మనసు చేసుకొని. స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు నమ్ముకున్నారా? నమ్ముకున్న వాళ్ళు చేపైకైతే హల్లెలూయా చెప్పండి. మరి నమ్ముకున్న రోజు నుంచి ఈ రోజు దాకా దేవుని మాట నేను వింటూనే ఉన్నాను, ఒక్క మాట కూడా తప్పలేదు, ప్రతి మాట లోబడ్డా అన్న వాళ్ళని చేపైకెత్తండి చూద్దాం. నిజమేనా? ప్రతి మాటకు లోబడ్డారా? సరే, ప్రతి మాటకు లోపల అంటున్నారు కదా. జనవరి 1వ తారీఖు నుంచి ఈరోజు దాకా ఒక్క ఆదివారం కూడా మానకుండా ప్రతి సండే గుళ్ళు కనపడుతున్న వాళ్ళు చేపైకెత్తండి. మొన్న వారం తప్ప చెప్పుకొచ్చింది, మొన్న వారం తప్ప. విషయం కొంచెమైన విషయమే. స్తోత్రం. నేను ఇప్పటిదాకా ఎవరిని తిట్టలేదు, గొడవపడలేదు. గొడవలంటే ఏంటి? అన్నోళ్ళు ఎవరంటే చేపైకి లేపండి. భార్యాభర్తలు గొడవలు పడతారు, అత్త కోడలు గొడవ పడతారు, తల్లి కొడుకులు గొడవ పడతారు, ఇంట్లో గొడవలు పడతారు. మన చర్చకొచ్చి నేను దేవుని మాట వింటాను. అబ్బాయి అంత బాగా చెప్పావు అమ్మా, హల్లెలూయా, నీ తెలివి తగలయ్యా. చూడ్డానికి నేను చాలా బాగుంటాను కానీ అంత మంచోడిని కాదు. స్తోత్రం. మంచులందరూ స్తోత్రం చెప్పాలి. పిల్లరా, దేవుడు ఎక్కడ పడితే అక్కడ నివాసం చేసేవాడు కాదు, ఎవరిలో పడితే వాళ్ళలో ఉండేవాడు. ఎక్కడ నివాసం చేస్తాడంట? మళ్ళీ ఆ మొదటి మాటకి వెళ్దాం. ఎక్కడ నివాసం చేస్తాడంట? ఎక్కడ దేవుని మాట చొప్పున కట్టబడుతుందో అక్కడ దేవుడు నివాసం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఉండడానికి పెద్ద గంటలున్న గుళ్ళక్కర్లా. మొన్న కూడా నేను ట్రైన్లో వస్తూ ఉంటే విజయవాడ దగ్గర మా ట్రైన్ వస్తూ ఉంటే స్టేషన్ పక్కనే చర్చి కనపడింది. ఆ చర్చి మీద ఏం రాస్తుంది తెలుసా? విజయవాడలో మొట్టమొదటి ఏసీ మందిరం అని పెట్టాడు దానిపైన.
ఏ మందిరం అంట? ఈ ఏసీ అన్న పేరు చూసి అబ్బా ప్రశాంతంగా చెమట రాకుండా చల్ల కూర్చొని ఆరాధన చేయొచ్చు అనుకొని జనాలు పోతారేమో కానీ యేసు ప్రభు ఉండడానికి ఏసీ మందిరం ఏమి అక్కర్లేదు. భయంకరమైన మండుతున్న ఎండలో చెట్టు కింద కూర్చొని ఆరాధన చేసే సంఘమైన ఆయన మాట వినే ప్రజలైతే వాళ్ళ మధ్యలోకి దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. మోషే కట్టిన మందిరం ఎక్కడా? మోషే మందిరం కట్టింది ఎక్కడా? ఊళ్ళోనా అరణ్యంలోనా? అరణ్యంలో. అరణ్యం అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా? ప్రతికూలం ఉంటుంది కదా. అరణ్యం అంటే శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, పోరాటాలు, నిందలు, అన్ని రకాల విచిత్రమైన పరిస్థితులు అన్ని జరిగే స్థలమే అరణ్యం. కానీ అక్కడ మందిరం కడితే దేవుడు మహిమతో అక్కడికి దిగి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. తల్లారా మరొకసారి దండం పెట్టి చెప్తున్నాను, మన కంటికి కనపడే మందిరాలన్నీ మందిరాలు కావు. అన్ని మందిరాలైనా అన్ని మందిరాల్లో దేవుని నివాసము లేదు. లవోదికే చర్చిలో యేసుప్రభు ఉన్నాడా? ఇప్పుడే చెప్పారుగా, ఉన్నాడా? లేడు. మీకు ఇంకో మాట చెప్తాను. ఒక పెద్ద యాజకుని కోడలు ప్రసవించి బిడ్డను కన్నది. ఆ బిడ్డను కనే సమయానికి మామ చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు. వాళ్ళు చచ్చిపోయిన వార్త విని తను కన్న కొడుకుకి ఏమని పేరు పెట్టింది తెలుసా? ఈకాబోత్. ఏం పేరు? ఈకాబోత్. ఆ మాటకి అర్థం తెలుసా? ప్రభావము వెడలిపోయెను, దేవుని మహిమ వెళ్ళిపోయాను. ఎవరావిడ? ఏలీ కోడలు. షిలోహు మందిరంలో సేవ చేస్తున్న దైవజనుడైన గొప్ప దైవజనుడైన ఏలీ కోడలు. ఆ ఏలీ కుమారులు ఇద్దరు ఉన్నారు, ఓఫ్నెహాస్, ఫినెహాస్. వీళ్ళిద్దరు పాపం చేసినప్పుడు భయంకరమైన దరిద్రమైన కార్యాలు చేస్తుండగా ఏం జరిగింది తెలుసా? ఏలీ చచ్చిపోయాడు, ఓఫ్నెహాస్ చంపబడ్డాడు, ఫినెహాస్ చంపబడ్డాడు. అందులో ఒకని భార్య ప్రసవిస్తూ దుఃఖముతో బిడ్డను కనగానే ఆ కనడం ఆలస్యం లేదు. మామ చచ్చిపోయాడు, గొప్ప దైవజనుడు చనిపోయాడు, భర్త చనిపోయాడు, మర్ది చనిపోయాడు తెలుసుకొని వీడికి ఈకాబోత్ అని పేరు పెట్టింది. అర్థం, ఈ మందిరములో నుండి దేవుని మహిమ వెళ్ళిపోయింది. హలో, దేవుని మందిరములో నుంచి మహిమ ఏమైపోయిందంటమ్మా? వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? సేవ జరిగిందే కానీ దేవుని మాట చొప్పున జరగలేదు. చాలా మంది సేవకులు ఉంటారండి. మీరు వెళ్ళి చూడండి, ఆ పాస్టమ్మలు ఒంటి నిండా సొమ్ములు వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని, సింగనాదాలు చేసుకుంటా, విశ్వాసులు కానుకలతోటి వేషాలు వేసుకుంటా, సుఖపడుకుంటూ సేవ చేసేవాళ్ళు ఉంటారు. దండమని చెప్తున్నాను, అట్లాంటి మందిరాల్లో దేవుని నివాసము ఉండదు. వింటున్నారా? మీకు అర్థం కావడానికి మంచి మాట చెప్తాను. బైబిల్లో మందిరం అన్న మాట మొట్టమొదటిసారి ఆది కాండంలో ఉపయోగించబడింది. ఎక్కడో తెలుసా? ఆ మందిరం అన్న పదం మీరు తీబాకండి. అన్న చేతిలో నుండి ప్రాణాలు తప్పించుకొని పారిపోతా ఉన్నాడు తమ్ముడు. చెప్పండి, ఎవరు ఆ తమ్ముడు పేరు? యాకోబు. చంపడానికి వస్తున్న అన్న పేరు ఏషియా. రాత్రి అయిపోయింది, ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు. ముందుకెళ్తే అరణ్యం చచ్చిపోతాడు, వెనక్కి వెళ్తే అన్న 400 మందిని తీసుకుని వస్తున్నాడు, చంపేస్తాడు. ముందుకెళ్ళినా సావే, వెనకెళ్ళినా సావే. చేసేది ఏమీ లేక ఆ అరణ్యంలో ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకుంటే నిద్రపోయిన మరుక్షణం ఒక కళ వచ్చింది. ఏంటా కళ? తాను పడుకున్న స్థలములో నుండి ఒక నిచ్చెన పరలోకానికి వేయబడింది. దేవదూతలు ఎక్కుచూ ఉన్నారు, దిగుచూ ఉన్నారు. ఈ దర్శనం చూసిన యాకోబు భయపడి ఉలిక్కిపడి లేచి అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. హల్లెలూయా. ఏముందని మందిరం అన్నాడు? బిల్డింగ్ ఉందా? అక్కడ సిలువ ఉందా? పైన వాక్యాలు ఉన్నాయా? పాస్టర్ గారు ఉన్నాడా? వాక్యం చెప్తున్నారా? సౌండ్ సిస్టమ్ ఉందా? డ్రమ్ము కంజర్ ఉందా? పులిపీఠం ఉందా? ప్రజలున్నారా? చెట్టు పుట్ట కూడా లేని నిర్మానుష్యమైన అరణ్య ప్రదేశాన్ని పట్టుకొని యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. అది మందిరం ఎలాగైంది? అక్కడ నిర్మాణం ఏమీ లేదు, అసలు మనుషులే లేదు. కానీ అది దేమంటున్నారు, దాన్ని మందిరం అన్నాడు. ఎందుకన్నా తెలుసా? నా మాట మీకు నచ్చితే గట్టిగా ఆమెను చెప్పాలి. ఓకేనా? ఎక్కడ దేవుని మహిమ దిగి వస్తుందో, ఎక్కడ దేవుని ప్రకటన వస్తుందో అది దేవుని మందిరముగా పిలబడుతుంది.
హల్లెలూయా. హల్లెలూయా. నిజం చెప్పాలా, నేను వాక్యం కూడా సిద్ధపడకుండా వచ్చాను. ఎందుకంటే ఈ వాక్యం చెప్పి అంత అవకాశం ఉంటుందన్న ఆలోచన నాకు లేదు. 100 సార్లు అడిగినా కూడా ప్రార్థన చేసి వెళ్తానరా, ప్రార్థనలు చేసి వెళ్తానరా అని చెప్తే ఓకే 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 అని ఫిట్టింగ్ పెట్టిండు. స్తోత్రం. కానీ ఖచ్చితంగా నేను ఈ మాట ఏం చెప్తున్నా తెలుసా, ఖచ్చితంగా ఈ పూట నా నోట పలకబడుతున్న ప్రతి మాట నేను సిద్ధపడి వచ్చిన మాట కాదు, ఇది దేవుని మాటే. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా. అరణ్యములో ఏమీ లేకపోయినా ప్రభుత్వకి వచ్చాడు కాబట్టి మందిరంగా మారిపోయింది. గుడారము దేవుని మాట చొప్పున కట్టబడింది కనుక మందిరంగా మారిపోయింది. ఆమేన్ చెప్పరే. సింపుల్ గా చెప్పనా, సొలొమోను కూడా మందిరం కట్టాడు. అక్కడ ఎక్కడైనా తన ఇష్టాన్ని తన ఆలోచన పెట్టుబడి తలకాయలు తీస్తా పట్ నేను నవ్వద్దు, నవ్వితే వాళ్ళు స్తోత్రం. వినండి, నీకు కావాలా షంటింగ్? స్తోత్రం. అప్పుడప్పుడు మధ్యలో అలా ఆడుకుంటా ఉంటే మీరేం కంగారు పడ బాగండి. ప్రైజ్ ది లార్డ్. అండిచిపెట్టి ఆడుకోండి హ్యాపీగా. అవి అందరు గమనిస్తూ ఉండండి. స్తోత్రం. ఆమేన్ చెప్పొచ్చుగా కొంచెం గట్టిగా. కాసేపు నన్ను సేవకుల్లో చూడండి, అడుక్కునేవాళ్ళు చూడబాకంటే. స్తోత్రం. మీ స్తోత్రాలు అడుక్కోవాల్సి వస్తుందమ్మా. హల్లెలూయా. బిడ్డ, మాంసాహారమా శాకాహారమా? మాంసాహారమేనా? ఇది శుభం. నేనే మాంసం పట్టుకుని వడ్డిస్తాను. గట్టిగా స్తోత్రం ఎక్కువ వేస్తాను. అసలు మాట్లాడితే గ్రేవీస్ పంపిస్తాను. ఏదో ఒకసారి స్తోత్రం చెప్పండి. మొక్కల కొరకేనా? మనుషులు మాత్రమే 2 చేతుల పైకి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి. అరణ్యములో దేవుని మహిమ దిగి వచ్చిన చోట మందిరంగా మారిపోయింది. గుడారము దేవుని మాట చొప్పున కట్టబడిన మందిరంగా మారిపోయింది. సొలొమోను కూడా మందిరం కట్టేటప్పుడు తన ఆలోచన ఏమాత్రం పెట్టుబడి పెట్టకుండా దేవుడు చెప్పినట్లు చేశాడు గనక ఆ మందిరం ప్రతిష్ఠింపబడిన రోజున యాజకులు నిలవలేనంత తేజ మహిమతో దేవుడు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జెరుబ్బాబెలు, నీ చేతిలో ఉన్న గుండు నూలు చూచి నాకు సంతోషం కలిగింది. నువ్వు నా మాట చొప్పున కొలతల ప్రకారం కట్టేవాడివి కనుక నువ్వు నా మాట చొప్పున చర్చి కడుతున్నావు కాబట్టి నేను నీకు దిగి వస్తాను దేవుడు. ఆమేన్. హల్లెలూయా. స్టేట్మెంట్ చెప్తాను. ఆమేన్ చెప్తారా? ఆమేన్ అంటారా? ఆమేన్ అంటారా? తలకాయలను ఊపండమ్మా అంటారా? హల్లెలూయా. ఒకప్పుడు గుడిలో ఉండాలని ఆశపడ్డ దేవుడు ఈరోజు నీలో నాలో ఉండాలని కోరుకుంటున్న దేవుడు. హల్లెలూయా. గుడిలో ఉండాలంటే ఆ గుడి దేవుని మాట చొప్పున కట్టబడాలి. మరి నీలో నాలో ఉండాలంటే మనం ఎలా బ్రతకాలి? దేవుని మాట చొప్పున అన్నది గట్టిగా. నిజంగా ఆయన మాట చొప్పున బతుకుతున్నారంటారా? స్తోత్రం. పండగ పూట బట్టలు కొనడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు, షాపులో వాడు చీరలోనే నీ ముందు వేయగా వాటి పని చెయ్యి పెట్టి ప్రభువా కళ్ళు మూసుకొని ఏ చీరపై చెయ్యి పెడితే ఆ చీర నువ్వు ఇచ్చిన చీరను కొని తీసుకొని వెళ్ళిపోతానని భక్తులు ఎవరైనా ఉన్నారా? రంగు నచ్చాలి, రుచి నచ్చాలి, డిజైన్ నచ్చాలి, ప్యాటర్న్ నచ్చాలి, అది ఇంకెవరు వేసుకోవద్దు, నీకంటే తక్కువ వారు ఎవరైనా వేసుకుంటే చచ్చే ఆవిడ వేసుకుంది ఆ చీర మళ్ళీ నేను వేసుకోవడం ఏంటి? స్తోత్రం. అన్నీ నీ ఇష్టమే. మళ్ళీ ఏమని మాట్లాడతావు? పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. పరలోకమందు మీ చిత్తమే, ఎలాగో అంతా నీ చిత్తమే. స్తోత్రం. వండిన కూర వండితే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. వండని కూర కనుక ఇంట్లో వండితే వండినోడు తిని సావాలా. ఎందుకు తినలేదంటే నాకు ఆ కూర ఇష్టం లేదు. తినరా, నా ఇష్టం, నేను తిన్ను. స్తోత్రం. తిండి నీ ఇష్టమే, కట్టే బట్ట నీ ఇష్టమే, బ్రతుకు నీ ఇష్టమే, నీ మాటలు నీ ఇష్టమే. నీ అహంభావాన్ని ఎవరైనా దెబ్బతీస్తే పొరపాటున కూడా ఊరుకునే మనసు లేక తిరగబడి మాట్లాడతావు. అవతలోడు కుక్కని తిడితే చాలు వాడి వంశాన్ని కుక్కలు చేసి పడేస్తావు. స్తోత్రం. మళ్ళీ అంటావు పరలోకమందు నీ చిత్తమే అలాగూ నెరవేర్చబడుచున్నదో. అసలు మనం చేసే బతుక్కి చేసే ప్రార్థనకి ఏమైనా తేడా, ఏమైనా లింకులు ఉన్నాయంటారా? ప్రభు నన్ను క్షమించును గాక, మిమ్మల్ని సరిచేయను గాక. మళ్ళీ స్తోత్రం. ఎక్కడైనా మధ్యలో తిట్టుకుంటారన్న భయాన్ని కాస్త మధ్యలో ట్రిక్కులు ఉపయోగించి చెప్పట్లేదు. మరి ఏం చేద్దాం? హల్లెలూయా. వచ్చినోడు గుడి కట్ చేయకుండా పోయి మనం తిట్టిపోయిండు, చచ్చినోడు అని తిట్టుకుంటారన్న భయం, నా భయం నాకు ఉందిగా. మళ్ళీ రావాలిగా. మనుషులు మాత్రం స్తోత్రం చెప్పాలి.
చూసారు, కొందరు మాత్రం చేతులు పైకి ఎత్తారు. ఇంతటితో తేలిపోయిన ఫలితార్థం ఏమనగా చేతులు ఎత్తిన బ్యాచ్ అంతా హల్లెలూయా. ఏ బ్యాచో? ప్రభు మనం దర్శించును గాక. ఈనాటి నా ప్రసంగ సారాంశం ఒకటే, ఆయన మాట చొప్పున బ్రతకాలి అని గట్టిగా. రెండోసారి గట్టిగా. రెండో పాయింట్ చెప్తాను, ఆయన మాట చొప్పున సేవ చేయాలి అని గట్టిగా. మూడో పాయింట్, ఆయన మాట చొప్పున గుడారము కట్టాలి. ఆమేన్. ఆయన సెలవు లేని మనం ఏమి చేయడానికి వీలు. అలా దేవుని మాటకు లోబడిన చర్చిలో దేవుడు నివాసం చేస్తాడు. ఆయన మాటకు లోబడిన సేవకుడితో దేవుడు ఉంటాడు. మీరెవరు చేతులు ఎత్తరా? ఆయన మాట చొప్పున బ్రతికే విశ్వాసుల్లో దేవుడు నివాసం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి ఈ ఊరి పేరేంటి? నందిగామ. నందిగామలు నన్ను పాస్టర్ గా నా పొజిషన్ మార్చి అడుక్కునేవాడు చేసేది. నేనంతా కలిసి ఆసక్తి చూపి 4వసారిగా స్తోత్రం చెప్తారంటే, అబ్బే నువ్వేం చేసినా స్తోత్రం, దేవునికి స్తోత్రం. వింటున్నారా? గుడారము దేవుని మాట చొప్పున కట్టబడాలి. మందిరము దేవుని మాట చొప్పున కట్టబడాలి. సేవ దేవుని మాట చొప్పున జరగాల. మన పరిచర్య దేవుని మాట చొప్పున ఉండాలి. మన విశ్వాస జీవితం దేవుని మాట చొప్పున. వింటున్నారా? కాబట్టి కట్టబడుతున్న ఈ మందిరం, కట్టబడిన ఈ మందిరం, ఇందులో జరగబోయే సేవ మనకు నేర్పిస్తున్న పాట ఏంటో తెలుసా? దేవుని మాట చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన వానిని పోలి ఉన్నాడు. అది వాన వచ్చినా, వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, సునామీ లాంటి ప్రళయాలే వచ్చినా, అది దేవుని మాట చొప్పున కట్టబడింది కనుక అది కూలిపోదు, అది నిలకడగా నిలబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మీకు మంచి మాట చెప్పి ముగించేస్తాను. మన మీద మనకు అధికారం లేదు. మనం సొంత వారం కాదు. యేసు ప్రభు తన విలువైన రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. మనం దేవునికి సొంతం అయిపోయాం కాబట్టి మన బ్రతుకుల్లో ఎవరిష్టం జరగాలి? మన ఆయన ఇష్టం పక్కన పెట్టి అంతా నా ఇష్టం అంటే కుదురుతుందా? ప్రభు ఒప్పుకుంటాడా? ప్రభు ఇష్టపడతాడా? మీకు అర్థం కావడం చెప్తాను. కేవలం చిన్న ఉదాహరణలు, అన్ని చెప్పలేను, చిన్న ఉదాహరణ. విశ్వాసులు చర్చికి వచ్చే విశ్వాసులతో అంటాడు, అన్యుల మాదిరిగా వస్త్రాలు మీరు వేసుకోవద్దు అన్నాడు. ఎవరి మాదిరిగా వేసుకోవద్దంట? హలో, ఎవరి మాదిరిగా వేసుకోవద్దు? వేసుకోవద్దంటే వేసుకోవద్దంటే. ఇప్పుడు విశ్వాసులని అన్యుల మాదిరిగా వేసుకోవద్దు అన్నాడు. కానీ లేబిల్తో ఏమంటాడు? విశ్వాసులు వేసుకునేవి కూడా మీరు వేసుకోకూడదు. సింపుల్ గా చెప్తాను, లోకములో నుండి సంఘాన్ని వేరు చేశాడు, విశ్వాసుల్లో నుండి సేవకులను వేరు చేశాడు. అంటే సేవకుల వస్త్రధారణ కూడా విశ్వాసుల మాదిరి ఉండడానికి వీలు. అది దేవుని ఆజ్ఞ కాదా? మీరు గమనించండి, గుడారంలో సేవ చేస్తున్న యాజకులు వాళ్ళు ఏ వస్త్రం వేసుకునేవారు? నీలి ధూమ్ర రక్త వర్ణములతో కూడిన వస్త్రాన్ని వేసుకుని ఎఫోదు వేసుకునేవారు. అది వేసుకునే వాళ్ళు సేవ చేయాలి. ఆ వస్త్రాలు విశ్వాసులు వేసుకోవచ్చా? వేసుకోవద్దు. విశ్వాసులు ఎవరి మాదిరిగా వేసుకోవద్దు? అన్యుల మాదిరిగా వేసుకోవద్దు. అన్యులు వేసుకున్న వస్త్రాలు వేసుకోవద్దు. సేవకులు విశ్వాసులు వేసుకుని కూడా వేసుకోవద్దు. అన్ని మన ఇష్ట ప్రకారంగా వేసుకొని, నాకు నచ్చింది కాబట్టి వేసుకుంటానని వేసుకొని. స్తోత్రం. విన్నారా? నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పక్క నిలబడితే నేనే తెల్లగుంటా. మీకేం అర్థం కాలేదా? ఆయన ప్రక్కన నేను నిలబడితే నేనే తెల్లగా కనపడతాను. అంటే ఈ లెక్కలో ఆయన ఏ రంగులో మీకు అర్థమైపోయిండొచ్చుగా. స్తోత్రం. ఓ రోజు కూటానికి వచ్చేటప్పుడు ఎర్ర సొక్క వేసుకొని బయటకు వచ్చాడు. నా గుండె అదిరిపోయి ఎలా కదిరిపోయినాయి. స్తోత్రం. బాబోయ్, ఆ రంగేంటి, ఆ సొక్క ఏంటి? ప్రజలకు ఆకర్షణీయంగా ఉండాలి. నమస్కారం. ప్రజలకు ఆకర్షణీయంగా ఉండడం కాదు, దేవుని మాట చొప్పున సేవ జరిగించాలి. నువ్వు వేసుకునే వస్త్రాల విషయంలోనే నువ్వు దేవుని మాట లోబడతలేదైతే, క్రమం విషయంలో నువ్వేం లోబడతావు? ఆత్మీయ విషయంలో ఏం లోబడతావు? విశ్వాస విషయంలో ఏం లోబడతావు? భక్తి విషయంలో నువ్వేం లోబడతావు? మీకు మాట చెప్పనా? ప్రార్థన చేయమని చెప్పండి, నాకంటే శక్తివంతమైన ప్రార్థన చేసే బ్యాచ్ ఇక్కడ ఉంది. ప్రసంగాలు చేయమని చెప్పండి, నాకంటే బాగా ప్రసంగాలు చేయగలిగిన కృప దేవుడు చాలా మందికి ఇస్తాడు.
ఉపవాసాలు చేసే వాళ్ళు ఉన్నారు, వైరాగ్యం చూపే వాళ్ళు ఉన్నారు, అన్ని చేస్తారు. కానీ మనుషుడికి సాధ్యము కాని కష్టతరమైన పరిస్థితి ఏమైనా ఉన్నది అంటే ఆయన మాట వినుట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ భర్త మాట వినట్లే, నీ భార్య మాట వినట్లే, నీ తల్లిదండ్రుల మాట వినట్లే, నీ పెద్దల మాట వినట్లేదు, నువ్వు దేవుని మాట ఏం వింటావు? కనుక దేవుని బిడ్డలముగా దేవునికి లోబడి విధేయులమై మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ మందిరములోనికి దేవుడు మహిమతో దిగి వస్తాడు. హల్లెలూయా. ఒక్క మాట చెప్పు ముగించేస్తాను. ఆయన మాట చొప్పున బ్రతుకుదాం, ఆయన మాట చొప్పున జీవిద్దాం. ఆయన ఏది చేయమంటే అది చేద్దాం, ఆయన ఏది వద్దంటే దానికి మనము దూరంగా ఉందాం. ఒక్క మాట చెప్పాలంటే నీ మాట చొప్పునే బ్రతుకుతున్నానని కనుక ఈ రాత్రి తీర్మానం చేయగలిగితే నేను అంటాను, నా ప్రభు రెక్కలేసుకుని ఎగురుకుంటూ నీలోనికి దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆయన మందిరములో దిగి వచ్చే దేవుడు కాదు. ఎవరిలోకి వచ్చే దేవుడు అమ్మా? మనలో. బహువచనం ఏకవచనం చెప్పండి. నాలోనికి. స్తోత్రం. ఈ మందిరం ప్రభుని ఆరాధించే స్థలమే కానీ ప్రభు ఉండే స్థలము కాదు. ప్రభు అక్కడ నుండి తానుకు నివాస స్థలంగా మనల్ని మార్చుకోవాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. దేవుడు ఆ కృపతో నింపి దైవ చిత్తానుసారమైన బ్రతుకు చేస్తూ, ప్రభు చిత్తానుసారమైన సేవ చేస్తూ బ్రతుకుతూ ప్రభు కొరకు జీవించే భాగ్యం ఈ ఉదయకాలం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్పండి. ఆ కృప దేవుడు ఇచ్చినట్లుగా కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకి స్తోత్రాలు చేద్దాం. చెప్పాలి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ చెప్పాలి గట్టిగా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దూర కరువాయనే. నీవు మాట్లాడని రోజునా